వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. అందరి దృష్టి ఇప్పుడు సర్వేపల్లి పైనే. సర్వేపల్లిలో ఏం జరుగుతోంది, ఎందుకు సర్వేపల్లి సైలెంట్గా ఉంది, ఎవరి నుంచి ఎవరికి విమర్శలు లేకుండా కూల్గా ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా వ్యవసాయ శాఖ మంత్రులే. ఒకరు మాజీ మంత్రి అయితే ఒకరు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సో ఒకరు కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఒకరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వీరిద్దరి మధ్య నిప్పు నీళ్లు అనేటువంటి విధంగా ఉంటుందన్నమాట పోటీ అనేది. అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య ఫైట్ ఉంటుంది, ఇది టఫ్ ఫైట్ అవుతుంది అని కూడా చాలామంది భావించారు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అయితే ఇప్పటి వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఒకరి మీద ఒకరు బాగా విమర్శలు చేసుకున్నటువంటి ఈ ఇద్దరు కీలక నేతలు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఎవరి ప్రచారంలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ప్రశాంతంగా జరుగుతోంది సర్వేపల్లి నియోజకవర్గంలో. ఇది అందరికీ హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకు అంత సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు? నిన్నటి వరకు అంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ రెడ్డి ఆడియో లీక్ కావచ్చు, లేకపోతే ప్రశాంత్ రెడ్డి మధ్య ఫైట్ కావచ్చు, జిల్లాలోనే ఒక హాట్ టాపిక్గా మారడం వల్ల ఏమన్నా సోమిరెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య జరిగేటువంటి ఫైట్ కొంచెం తగ్గిందా అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో ప్రముఖంగా మనకు సర్వేపల్లి నియోజకవర్గం కనిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల కారణంగా జిల్లా మొత్తం ఫోకస్ కూడా ఏ నియోజకవర్గం మీద లేదు, ప్రధానంగా ఒక్క నియోజకవర్గం మీదే ఉంది, అది కోవూరు నియోజకవర్గం. ఎందుకంటే దినేష్ రెడ్డి తర్వాత ప్రశాంత్ రెడ్డి ఎంటర్ అయిన వెంటనే కూడా కోవూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇరువైపుల నుంచి విమర్శలు, ఒకరి మీద విమర్శలు చేసుకోవడం, ఇటీవల కాలంలో ఆడియో లీక్, ఇవన్నీ కూడా మొత్తంగా రాజకీయ పరిస్థితుల్ని నేపథ్యాన్ని మార్చేశాయి. సో ఫోకస్ అంతా కూడా కోవూరు మీద పడింది. సో సర్వేపల్లి విషయం తీసుకుంటే సర్వేపల్లిలో ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా కూడా ప్రధానంగా ఆ స్థాయిలో అంటే గతంలో ఏ స్థాయిలో అయితే విమర్శలు చేసుకుంటూ ఉన్నారో ఒకరిపై ఒకరు ఇరువురు నేతలు, ఇప్పుడు ఆ స్థాయిలో లేదు. దీంతో ఒకసారి దాని మీద కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎందుకు సైలెంట్గా వీళ్ళిద్దరూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారని. అంటే అది తప్పు అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ గతంలో తీసుకుంటే రాజకీయ వాతావరణం ఎంత వేడిగా ఉందో, ఎంత హాట్గా ఉండిందో. అంటే ఒకరు వైసీపీ కండువా తీసుకెళ్ళి వైసీపీ నేతకు టీడీపీ కండువా వేస్తే రెండవ రోజు టీడీపీ నేతలు తీసుకెళ్ళి అతనికి వైసీపీ కండువా వేయడం, ఇటువంటి కారణాలతో మొత్తంగా కూడా ఒక హాట్ వాతావరణం అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకొంది. కానీ ఈ గత కొంతకాలంగా ఒక వారం రోజుల నుంచి అని చెప్పొచ్చు, ప్రధానంగా ఈ వారం రోజుల నుంచి కూడా ఇద్దరు కూడా ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇదైతే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనే ఒక కీలకంగా మారిపోయింది, సంచలనంగా మారిపోయింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.